హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. 'ప్రేమించు ప్రేమను' పార్ట్ 2. ఈ కథను రాసిన వారు మీనాక్షి శ్రీనివాస్ గారు. స్టోరీలోకి వెళ్ళిపోదాం. నన్ను తర్వాత చూడొచ్చు, ముందు ఆడండి అని కిలకిలా నవ్వింది ఆమె ఆ మాట అంటూ. పాల మీగడలో ముంచి గంధం రంగరించిన దేహఛాయ ఆమెది. పొడుగాటి జుట్టుకు గోల్డెన్ బ్రౌన్ కలర్, సుమారుగా నడినెత్తిన వేసిన పోనీ అంచు అరేబియన్ గుర్రపు ఖర్చులాగే ఉంది. డార్క్ నీలపు జీన్స్ మోకాలకు కాస్త క్రింద వరకు ఉంది. నలుపు తెలుపు చుక్కల నలుపు టాపు, చెవులకు పెద్ద పెద్ద యాంటిక్స్ హ్యాంగింగ్స్, నుదుటిన పెట్టి పెట్టనున్న చిన్న నల్ల స్టిక్కర్, మెడలో చెవులుకున్న లాంటివి డిజైన్స్ ఉన్న యాంటిక్ చైన్, కాళ్లకు బ్లాక్ పెయింటెడ్ షూ. మొత్తానికి పర్వంలో ఉన్న అరేబియన్ గుర్రంలా పొగరగాను, చూడగానే మనసులాగే విధంగానూ ఉంది ఆమె. దానికి తోడు కవ్వించే శ్రావ్యమైన స్వరం, మత్తెక్కించే సూదంటి కళ్ళు. ఒక చూపు ఎరవేసి ఒక్కసారి చూసిన వాళ్ళెవరూ అంత త్వరగా మర్చిపోయే రూపం సోయగం కాదు ఆమెది. అతి తక్కువ సమయంలోనే సరదాగా మొదలుపెట్టిన ఆ ఆట సీరియస్గా నువ్వా నేనా అన్నట్టు ఊపందుకుంది. ఆ సర్వీసింగ్ టెక్నిక్ షాట్ కొట్టడంలో ఒడుపు వేగం ఆ ఆటలో ఆమెకున్న పట్టు తెలుపుతున్నాయి. మొదటి ఆట అతనిదే విజయం అయినా తర్వాత వరుసగా విజయం ఆమెదే అయ్యింది. ఎంత ప్రయత్నించినా మనోహర్ ఆమెను నిలువరించలేకపోయాడు. అసలే ఓటమి ఒప్పుకొని నైజం అతంది. అందులోని అపరిచిత ఆడపిల్ల. మనోహర్ ముఖం చిన్నబోయింది. అది గమనించిన ఆమె ఆఖరి ఆటలో కావాలనే ఓడిపోయి అతన్ని గెలిపించింది. అది అతను గమనించాడు. అది అతని అహాన్ని మరింత రెచ్చగొట్టింది. ఏంటి జాలి చూపిస్తున్నారా? ఆ అడగడంలోనే పదును ఆమెకు నవ్వు తెప్పించింది. ఏంటి మరి చిన్నపిల్లల్లా? అయినా మీరు చాలా బాగా ఆడుతున్నారు. కాకపోతే కొంచెం ధీమా ఎక్కువై రెక్లెస్గా ఆడుతున్నారు అని నిర్మోహమాటంగా అనేసింది. అవును, కానీ ఇంతసేపు ఆడం కదా, మీ పేరు తెలుసుకోనే లేదు అని ప్రయత్నపూర్వకంగా నవ్వుతూ అన్నాడు మనోహర్. నా పేరు గులాబీ. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను రోజ్ అని పిలుస్తారు. బై ద వే, మీ ఫ్రెండ్ వచ్చే వరకు నేను మీతో ఆడుకోవచ్చా అని చిలిపిగా అంది. వాట్, కమ్ అగైన్ అని చురుకుగా అన్నాడు మనోహర్. అదే, మీ ఫ్రెండ్ వచ్చే వరకు నేను మీకు ఆటలో కంపెనీ ఇవ్వచ్చా అని అడుగుతున్నాను. వస్తున్న నవ్వును మునుపంట నొక్కి మరీ చెప్పింది. అసలే గులాబీ రంగులో మెరిసిపోతున్న ఆ పెదాలు నొక్కి పెట్టడంతోనే మరింత ముదురువన్నం దాల్చి ముద్దుగా ఉన్నాయి. గులాబీ, గమ్మత్తుగా ఉందే నీ పేరు, కానీ చాలా బాగుంది. నిజానికి నాకెప్పుడు ఇలా మీతో ఆడడం అనేది చాలా చాలా అవసరం. 10 రోజుల్లోనే అంతర్జాతీయ టోర్నమెంట్స్ సెలక్షన్స్ ఉన్నాయి. నా పేరు, మా వాడి పేరు కూడా ఉంది. కానీ ఏం చేస్తాం, వ్యాపారం అన్నాక ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటాయి కదా. అందుకే వాడు వెళ్ళాక తప్పలేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ ప్లే అండ్ లవ్లీ కంపెనీ అని చెయ్యి అందించాడు. ఆ చేతిని అందుకుంటూ మీటూ అంటూ సుతహారంగా నవ్వింది. ఫిర్ మిలేం అంటూ రాకెట్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూసింది. గుడ్ నైట్ అండ్ హాట్ డ్రీమ్స్ అంటూ కళ్ళు చికిలించి నవ్వుతూ వెళ్ళిపోయింది ఆమె. అమ్మో, ఇప్పుడు ఆడపిల్లలు మహా స్పీడ్ అయిపోయారు. ఇదివరకు మాట్లాడాలంటేనే 30 మెలికలు తిరిగిపోయేవారు. ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మరీ కొంటె మాటలు మన్మథ బాణాలు చేసి మరీ విసురుతున్నారు. కలికాలం, జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో అని అనుకుంటూ తన ఆలోచనలకు తనే నవ్వుకుంటూ కదిలాడు మనోహర్. అయితే అతను గమనించిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరి ఆటను తమ తమ ఆటలను మానేసి మరీ వింతగానూ కుతూహలంగానూ చూస్తారు ఆ హాల్లో ఆడుతున్న మిగతా క్లబ్ మెంబర్స్. ఎందుకంటే ఇన్నాళ్ళలో ఎప్పుడు మనోహర్ కానీ ఋత్విక్ కానీ వేరే ఎవరితో ఆట ఆడింది లేదు, కనీసం మాట మాట్లాడింది లేదు. అందుకే అందరికీ మనోహర్ ఓ అమ్మాయితో ఆడడం చూసి చాలా విస్మయంగానే కాదు, ఓ విధమైన కుతూహలానికి అసూయకిని కూడా రేకెత్తించింది. హలో మనోహర్, ఎవరా అమ్మాయి? మీ బంధువా లేక మీ గర్ల్ ఫ్రెండా అని కుతూహలం ఆపుకోలేక అడిగేశాడు. అప్పుడప్పుడు కాస్త పలకరింపుగా నవ్వే ఓ మెంబర్ అతను. ఎప్పుడూ ఈ ఇద్దరు స్నేహితుల మీద ఓ కన్ను వేసుంచుతాడు.
ఆయనకు ఇద్దరు పెళ్ళిడు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు మరి. అలాంటప్పుడు ఇలాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మీద కన్నేసి ఉంచడంలో తప్పేముంది? జవాబుగా నవ్వేసి వెళ్ళిపోయాడు మనోహర్. ఏ మనిషిలో ఇద్దరు ఆడ మగ కలిస్తే చాలు వాళ్ళ ఊహలకు రెక్కలొచ్చేస్తాయి. అయినా గర్ల్ ఫ్రెండ్ ఈ భావన ఏదో కొత్తగా ఉంది. కాలేజీ రోజుల్లోనే తనేదో తను చదివేదో అన్నట్టు ఉండే తమని ఆకట్టుకోవాలని, చుట్టూ తిప్పుకోవాలని కొంతమంది ఆడపిల్లలు చాలా ప్రయత్నాలే చేశారు. కానీ తము మాత్రం ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఇంత మెచ్యూరిటీ వచ్చాక లవ్, ఆడపిల్లలు, గర్ల్ ఫ్రెండ్ తిరగడాలు అని నవ్వుకున్నాడు మనోహర్. కానీ అప్పుడు అతనికి తెలీదు, తనకి తెలియకుండానే తను పీకల్లో ప్రేమలో కూరుకుపోతానని. నిజానికి టీనేజ్లో పుట్టేది సాధారణంగా ఆకర్షణ మాత్రమే. నిజమైన ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో ఎవ్వరికీ తెలీదు అని ఇంటికెళ్ళి స్నానం చేసి కాసేపు తండ్రితో మాట్లాడి కలిసి డిన్నర్ చేసి తన గదిలోకి వచ్చిన మనోహర్కు అక్కడ తన గదిలో ఓ మూలగా ఉంచిన ఫ్లవర్ వైజ్ని గులాబీలను చూడగానే అప్రయత్నంగా మనోహర్కి ఆ రోజు సాయంత్రం తను గులాబీతో గడిపిన సమయం ఆ అమ్మాయి గుర్తుకు వచ్చింది. ప్రశాంతంగా ఉన్న సరస్సులో గులకరాలు విసిరితే కలిగే ప్రకంపనలు అతని మనసులో కలిగాయి. మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.